ఇంటర్ పరీక్షల అవకతవకలపై కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. సర్కార్ వైఫల్యం వల్లే బోర్డులో అవకతవకలు జరిగాయన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంటర్ బోర్డు వైఫల్యాలను, విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ వరంగల్ జిల్లా హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. చెప్తున్నారు కానీ చనిపోయిన వాళ్ళ బిడ్డలకి భరోసా ఇచ్చారా? మేమున్నాం బాధపడతో పొరపాటు జరిగిందని మీరు ఒప్పుకున్నారా? మినిస్టర్ని రిజైన్ చేయించారా? ఏం చేయించారు మీరు? ఒక్క మాట మాట్లాడట్లేదు. వాళ్ళకి ఏ భరోసా కూడా ఇవ్వట్లేదు. మీ ఆటలు సాగదు. ఏదో ఒక కంపెనీ, చెత్త కంపెనీకి తీసుకొచ్చి మీరు ఇలాంటి ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పడం అన్నది కూడా కరెక్ట్ కాదు. దయచేసి దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని బయట పెట్టాలి, వాళ్ళని బొక్కలో పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నాను. మేము రాజకీయం చేయడానికి రాలేదు, కానీ మీరేం చేస్తారు అని మేము అడగడానికి వచ్చాం. చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ఇస్తారా? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారా అని కూడా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. బోర్డు అవకతవకలపై అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఆందోళన చేశారు. ముందు జాగ్రత్తగా కలెక్టరేట్ ముందు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోకి వెళ్లనీయకుండా నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు.